రైస్ మిల్లర్లపై సన్నగిలిన అధికారుల పర్యవేక్షణ. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయిన మాజీ మంత్రి హరీష్ రావు. రైస్ మిల్లర్లపై సన్నగిలిన అధికారుల పర్యవేక్షణ. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయిన మాజీ మంత్రి హరీష్ రావు. కొమరంభీం జిల్లాలోని ధాన్యం పక్కదారి పట్టిస్తున్న రైస్ మిల్ యజమానుల చర్యలను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని 25కు పైగా రైస్ మిల్లర్లు ఉండగా ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తూ డిఫాల్ట్ లిస్ట్ లో ఉన్న రైస్ మిల్లర్లకే మళ్లీ బాధ్యతలు అప్పగించేలా చూస్తున్న అధికారుల నిర్వహణ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి సీఎంఆర్ ధాన్యంపై వివరాలు సేకరించడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులతో పౌర సరఫరాల అధికారి దురుసుగా ప్రవర్తించారు. సీఎంఆర్ మోసాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఇప్పుడు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే రైతులు పండించిన పంటకు సంబంధించి మరి ఏదైతే ధాన్యం కొనుగోలు సెంటర్లు అయితే మరి ప్రారంభమైనాయి. గత ఆర్థిక సంవత్సరంలో మరి ఆరుగాల నుంచి ఏరువాక దాకా మరి రైతులు పండించిన వరి ధాన్యానికి సంబంధించి మరి కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రైస్ మిల్లులు పూర్తి పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయల మేర మరి ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మరి ఉదంతాలు బయటికి రావడంతో ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం మరి జిల్లాలోని ఉన్న అధికారులతో పాటు మరి ఎవరైతే ఈ యొక్క ధాన్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారో అటువంటి రైస్ మిల్లులను పూర్తిగా బ్లాక్ లిస్ట్లో పెట్టి వారికి మరోసారి మరి కొనుగోలు కేంద్రాలుగా ఇవ్వకుండా మరి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. ఏదైతే కొమరంభీం జిల్లాలో చూసుకున్నట్టయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎన్ని మరి బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి ఏంటిదన్నది వివరాలు వెల్లడించినప్పటికీ ఈ జిల్లాలో అధికారులు మాత్రం మరి నిజంగా ఏదైతే రైస్ మిల్ యజమానులకు వత్తాసు పలుకుతున్నారు. సమాచారం కోసం మరి ఏదైతే జిల్లా డిఎస్ఓ ఆఫీస్కి వెళ్తే అధికారి మరి మీడియాతోటి ప్రవర్తించిన తీరు చాలా దారుణమని చెప్పవచ్చు. ఎందుకంటే అధికారిని ప్రశ్నించగానే మీకు పూర్తిగా ఎలాంటి అవగాహన లేకుండా నా ముందొచ్చి కూర్చున్నారా అంటూ మరి హేళనకు గురి చేస్తూ అవమానించిన సందర్భాలు మరి కొమరంభీం జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న డిఎస్ఓ అధికారి ఎవరైతే ఉన్నారో తన మరి మాటలు మీడియాతోటి చాలా అనుచితంగా చాలా అవమానకరంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన వివరాలను అడగడానికి వెళ్ళినప్పుడు అధికారి దురుసు ప్రవర్తన అందరినీ మరి కలిసివేస్తుంది. ఇటువంటి అధికారులతోటి మరి ప్రజలకు సంబంధించి సమాచారాన్ని మరి జవాబుదారీతనాన్ని పూర్తిగా మైమరిచి మరి ఏదైతే దురుసుగా ప్రవర్తించారో ఇటువంటి అధికారులతోటి అవినీతి మరింత ఎక్కువ కానుందని మరి రైతు సంఘాలతో పాటు రైతులు కూడా వాపోతున్నారు. మరి ఇలాంటి ఏదైతే ప్రజలకు వెల్లడించాల్సిన వివరాల పట్ల మరి అధికారి పూర్తిగా వాటిని దాచే విధంగా వచ్చిన వారితోటి మరి ఏదైతే వ్యతిరేకంగా మాట్లాడుతూ మరి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఇటువంటి అధికారులపైన జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఏదైతే అవినీతి జరిగిన వివరాలను పూర్తిగా వెల్లడించి ఎన్ని రైస్ మిల్లులు ఈ అవినీతికి పాల్పడ్డాయి, ఆ రైస్ మిల్లుల పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని ప్రజలు రైతులు కోరుతున్నారు. మరి దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు, అసలు అవినీతి ఎంత మేర జరిగింది, ఈ జిల్లాలో మరి అవినీతి పైన అధికారులు నోరు విప్పని వైనంపై మరి ముఖ్యంగా సివిల్ సప్లై అధికారులు అలాగే అంటే రెవెన్యూ అధికారుల అంటే ఇన్వెస్టిగేషన్ వైఫల్యం వల్లనే ఈరోజు రైస్ మొత్తం కూడా పక్కదారి పట్టింది. రైస్ మిల్లుల్లో గతంలో ఎందుకంటే అధికారులందరూ కూడా రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చి ఇక్కడ తనిఖీ చేసినంత ఆ పరిస్థితి వచ్చిందంటే ఈ జిల్లాలో అధికారులు అంటే ముద్దు నిద్రణలు వీళ్ళంతా కూడా మామూళ్ళ మత్తులో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ యొక్క అవినీతికి అక్రమాలకు పడబడ్డ రైతు మొత్తం కూడా బయటపడుతుంది. దీనివల్ల ఎందుకంటే లబ్ధిదారులకు సరైన రైతు ఉండలేక ఆ యొక్క రైతు ఎందుకంటే తినలేక వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో కూడా చాలా ఎందుకంటే ఈ రైస్ మిల్లర్లు ఈ యొక్క డీటీ అంటే సివిల్ సప్లై అధికారులు వీళ్ళందరూ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని అవినీతి అక్రమాలకు పడబడ్డారు. ఈ విషయం గతంలో అనేక సార్లు మీడియాలో పేపర్లో వచ్చినప్పుడు కూడా అధికారులు ఏదో తూతూ మంత్రంగా వాళ్ళకు పెనాల్టీ చేస్తూ లేకుంటే ఏమో చేస్తాను అట్లే కాదు, మొత్తంకైతే అధికారులు రాజీ పడ్డారు. ఆ రాజీ పడకుండా ఈ యొక్క ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మరొక్కసారి అధికారులు కూడా భారీ ఎత్తున కూడా అవినీతులు అక్రమాలకు
ఇప్పటికైనా కూడా వారు పెద్ద ఎత్తున కూడా అంటే సివిల్ సప్లై అధికారులు కానివ్వండి, రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి చేసి ఆ యొక్క రైస్ మిల్లర్లో ఖచ్చితంగా అంటే ఎంక్వైరీ చేసి మరింత అవినీతి అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. ప్రధానంగా మిల్లర్లు ఏదైతే కోట్ల మేర అవినీతి అంటే ఏదైతే ప్రభుత్వం వాళ్ళకి చెప్పిన ధాన్యాన్ని మరి బయట మార్కెట్లో అమ్ముకోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది అంటే మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు వీళ్ళంతా కూడా అంటే డిఎస్ఓ వీళ్ళంతా కూడా ఇద్దరు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మామూలు మంత్రులు అంటే రెవెన్యూ అధికారులు ఉండడం వల్లనే మిల్లర్లు ఏంటంటే ఆశాజనకంగా ఉంటుంది. ఈ యొక్క రైస్ మొత్తం కూడా పక్కదారి పడుతుంది, అంటే బెనిఫిషియరీకి చేరకుండా వీళ్ళంతా కూడా పక్కదారి పడుతుంది. దీనికంటే ప్రధానమైనటువంటి అంటే రీజన్ ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులంతా కూడా ముద్దు నిద్రలో ఉన్నారు, మామూలు మత్తులో ఉన్నారు. వీళ్ళపై కూడా ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా అంతా కూడా సక్రమంగా జరుగుతుంది. రైస్ మిల్లర్లు మరి కోట్ల మేర మరి ధాన్యం విక్రయాల్లో మరి ఎఫ్సిఐకి అప్పచెప్పడంలో పూర్తిగా అవినీతి పేరుకుపోయిందని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలన వార్తగా మారింది. మరి కొమరంభీం జిల్లాలోకి వస్తే మరి అధికారులు సమాచారం ఇవ్వకుండా మరి సాధారణ మనుషులు వెళ్తేనే జవాబుదారితనం ఉండాలి, అటువంటిది మీడియా వెళ్ళినా కానీ దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మరి ఇక్కడి అవినీతి ఎందుకు గోప్యంగా ఉందో మరి ఏదైతే నాయకులు కానీ, ప్రజా సంఘాలు కానీ, రైతు సంఘాలు కానీ ఏమంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ధాన్యం ఎఫ్సిఐకు మరి సీఎంఆర్ ఇవ్వాల్సిన అవినీతి జిల్లాలో ఎందుకు గోప్యంగా ఉందని భావించవచ్చు? సీఎంఆర్లో అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా మన కొమరంభీం జిల్లాలో కూడా మరి సీఎంఆర్లో ఈ రైస్ మిల్లర్లు మరి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మరి దాని అయినటువంటి దాదాపు దాంట్లో 2-3 కోట్ల రూపాయలు అవినీతి జరిగినా కానీ అధికారులు ఏమాత్రం స్పందించకుండా మన దాటవేసే ధోరణికి అవలంబిస్తున్నారు. మరి అదే విషయాన్ని పత్రికా విలేకరులు కూడా అడిగినా కానీ అధికారులు స్పందించకపోవడము, వాళ్ళకు సరియైన సమాచారం ఇవ్వకపోవడము ఇది సరియైన పద్ధతి కాదు. అధికారులు అనేబడే వాళ్ళు జవాబుదారీగా ఉండాలి, అడిగిన దానికి సమాధానం చెప్పి దాన్ని సరిదిద్దే విధంగా ఉండాలి. ఈ అవినీతిని మరి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, ఇతర అధికారులు ఉంటుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి సీఎంఆర్ మీద జరుగుతున్నటువంటి అవినీతిని వెంటనే అరికట్టే విధంగా ప్రయత్నం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. లేని ఏడులో మరి కుల సంఘాలు, ప్రజా సంఘాలు మరి వివిధ రాజకీయ పార్టీలతో అందరం కలిసి కూడా జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టవలసి వస్తుందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవైపు ప్రభుత్వం ఏదైతే రైస్ మిల్లర్లు ఏదైతే బ్లాక్ లిస్ట్లో ఉన్నారో ఇటువంటి వారికి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పద్దు, అటువంటి వారిపైన మరి క్రిమినల్ కేసులతో పాటు తగు చర్యలు తీసుకోవాలన్నప్పటికీ మరి జిల్లాలో ఇప్పటికీ ఇది గోప్యంగా ఉంది. అది సరైన పద్ధతి కాదు. ఎవరైతే మరి అన్యాయానికి గురి చేసి మరి ఏదైతే దోపిడీ చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అప్పుడైతేనే దాన్ని మరి అన్యాయం అరికట్టిన వాళ్ళు అవుతారు. భవిష్యత్తులో ఎలాంటి మరి దోపిడీ జరగకుండా మరి ఉంటుంది. కాబట్టి ఈ మిల్లర్లు ఎవరైతే మరి కొనుగోలు చేసిన మిల్లర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఏదైతే పౌర సరఫరాల శాఖకు సంబంధించి డిఎస్ఓ గారు ఈరోజు మీడియా వెళ్ళినప్పటికీ కూడా మీడియా పైన దృష్టిగా ప్రవర్తిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. జవాబుదారీతనం ఉన్నదంటారా లేదంటారా? డిఎస్ఓ గారు బాధ్యుడు. మరి జిల్లాలో జరుగుతున్నటువంటి రైస్ మిల్లర్ల మీద జరుగుతున్నట్టు అవినీతిని బయటపెట్టి దాన్ని అరికట్టవలసిన బాధ్యత డిఎస్ఓ గారి మీద ఉంటుంది. మరి డిఎస్ఓ గారు ఆ రకంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు. కాబట్టి డిఎస్ఓ గారికి కానీ ఇతర అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఎంఆర్పిఎస్ పరంగా కానీ ఇతర పునఃసంఘాల పరంగా విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి డిఎస్ఓ గారు ఇతర అధికారులు వెంటనే స్పందించండి. రైస్ మిల్లర్లు ఎవరైతే అవినీతి పాల్పడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వాళ్ళ మీద ఖచ్చితమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి మీరు మీ యొక్క అధికారాన్ని దుర్వినియోగం కాకుండా మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఏదైతే మరి సీఎంఆర్ ఏదైతే కస్టమ్ రైస్ మిల్క్ సంబంధించి మరి పెద్ద ఎత్తున మరి అవినీతి జరిగిందన్న విషయం ప్రస్ఫుటమైనప్పటికీ అధికారులు దాచివేసే పరిస్థితులు మరి ఉన్నాయి. ఏదైతే ప్రజలకు జవాబుదారీతనంగా అధికారులు వారి యొక్క విధులు నిర్వర్తించాలని ప్రజా సంఘాలతో పాటు రైతు సంఘాలు కూడా వాపోతున్నాయి. ఇటువంటి అధికారులు నిష్పక్షపాతంగా మరి వారి యొక్క అధికార నిర్వహణ ఉన్నప్పుడే అవినీతికి తావులేక ఉంటుందని మరి ప్రజలైతే కోరుతున్నారు. దీనిపైన వెంటనే కలెక్టర్ గారు స్పందించి అవినీతికి సంబంధించి పూర్తిగా శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రమేష్, కొమరంభీం జిల్లా నుంచి. పెబ్బేరుపట్నంలోని మార్కెట్ యార్డ్లో అగ్ని ప్రమాద దోషులను
పోలీసులు అరెస్ట్ చేయలేదని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ అన్నారు. గతంలో విలేకరులపై కేసులు పెట్టిన పోలీసులు కొన్ని వందల కోట్ల నష్టం చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆరోపించారు. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దోషులను అరెస్ట్ చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పరిశీలించడం జరిగింది. మా దృష్టికి వచ్చిన విషయాలు ఏంటంటే అక్కడ ఒక 3 కంపార్ట్మెంట్ ఉన్నాయి ఒక గోదాంలో. ఆ 3 కంపార్ట్మెంట్లో 2 ఏమో 1వ 3వది రైస్ మిల్లర్స్కి లీజుకి ఇచ్చారు గోదాం. మధ్యలో ఉన్నదేమో సివిల్ సప్లైకి గన్నీ బ్యాగ్స్ పెట్టుకోనికే వాళ్ళకు కూడా లీజుకి ఇచ్చిండ్రు. మరి ఇంతకుముందే సెక్రటరీ గారు కలిసిన మార్కెట్ యార్డ్ సెక్రటరీని. ఇంతకు ఏం జరిగిందంటే ఆయన కూడా ఏం చెప్తా ఉన్నాడంటే అక్కడ 2-3 లీజుకి ఇచ్చిన మాట వాస్తవం. దాంట్లో ఒక దానినేమో ధాన్యం 5,000 మెట్రిక్ టన్నుల గోదాములు ఉన్నాయి అక్కడ. తర్వాత 3 గోదాములు, ఒకటి ఇంతకుముందు ఇక్కడ పనిచేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ భర్త అనుకుంటా, మళ్ళీ సాయినాథ్ గారేమో, అతను 14,203 వడ్ల ధాన్యం బ్యాగులు ఉన్నాయి. తర్వాత హరినాథ్ అని ఆయనకు రైస్ మిల్ ఉంది, వాళ్ళవి 62,434 బ్యాగులు ధాన్యం బ్యాగులు అక్కడ ఉన్నాయి. అంటే ఒకటి 42 కేజీల బ్యాగులు. తర్వాత మధ్యలో సివిల్ సప్లై వాళ్ళదేమో 12,94,954 గన్ని బ్యాగ్స్ కూడా ఉన్నాయని చెప్పి సమాచారం ఉంది. మరి వాళ్ళు ఇన్సూరెన్స్ ఉన్నాయి, వాళ్ళు క్లెయిమ్ పెట్టుకున్నారు సార్, మేము కూడా పెట్టుకున్నాం అంటుండ్రు. మళ్ళీ క్లెయిమ్ పెట్టుకున్నారు కరెక్టే. ఇంతకు అవి కాల్చిన వాళ్ళు ఎవరు? ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే మీరు ఇన్సూరెన్స్ ఉంది, కాలిపోతారు, గవర్నమెంట్ పైసలు వస్తారు. గవర్నమెంట్ ఎట్లకైనా శాంక్షన్ వేస్తుంది. ఎవడబ్బాసం గవర్నమెంట్ అంటే పబ్లిక్ది కాదా? మీకు రెస్పాన్సిబిలిటీ లేదు అధికారులది. 8 నెలలు అవుతుంది, మీరు నిద్రపోతున్నారా పెబ్బేరు అధికారులు కానీ పోలీసులు కానీ అడుగుతా ఉన్నా నేను. అంతే. ఇంకోటి ఏంటంటే కాలిపోయే 3 రోజుల ముందే సివిల్ సప్లై డిఎం సెలవులో వెళ్ళినట్టు సమాచారం ఉంది. మరి 8 నెలల నుంచి మీరు ఇన్వెస్టిగేషన్ చేసిండ్రా? దోషులను ఎవరినని తేల్చిండ్రా? ప్రమాదవశాత్తు అన్నారు. ఏ ప్రమాదవశాత్తు? షార్ట్ సర్క్యూట్ కానీ ఇక్కడ కరెంటు కూడా లేదు, దాంట్లో పవర్ లేదు. షార్ట్ సర్క్యూట్ ఎట్లయితే అవకాశమే లేదు కాబట్టి ఎవరు చిన్న పిల్లాడినాడు తెలుస్తుంది. షార్ట్ సర్క్యూట్ లేదంటే ఖచ్చితంగా మనుషులు కాల్చిందే. దానిలో థమ్స్అప్ బాటిల్లో పెట్రోల్ తీసుకొచ్చినట్లు అక్కడ బాటిల్ ఉన్నట్టు రకరకాలుగా మేము ఇక్కడ అడిగినాం, పబ్లిక్ను చెప్తా ఉన్నారు. ఎవరు కాల్చిన అనేది కూడా మాకు నోటీసు ఉంది, మాకు దగ్గర సమాచారం ఉంది. మరి పోలీసులు వెల్లడించడానికి మీకు ఇబ్బంది ఏంది? ఇదే పెబ్బేరు పోలీసులు గతంలో బునియాద్పూర్లో ఒక బాధితుల తరపున వచ్చి మేము ప్రెస్ మీట్ పెడితే కేసు కట్టినటువంటి పోలీసులు రిపోర్టర్లను చూడకుండా కూడా సోషల్ మీడియాలో వార్త పెట్టే కేసు కట్టినటువంటి పెబ్బేరు పోలీసులు ఇక్కడ కొన్ని కోట్ల విలువ చేసే గోదాము కాలిపోయి కోట్ల విలువ చేసే గన్ని బ్యాగులు ప్రభుత్వానికి అని చెప్పి అడుగుతా ఉన్నాం. మిమ్మల్ని ఏ శక్తి ఆపుతుంది? ఏ శక్తి మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది? ఏ శక్తి ఇక్కడికి గోదాముకు రాకుండా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ వరకే బౌండరీలో ఉంచుతుందని చెప్పి అడుగుతా ఉన్నా. అంటే ఇదల్లా ఒక పథకం ప్రకారమే జరుగుతుందని చెప్పి పబ్లిక్ అనుమానం కలుగుతూ ఉంది. మరి ఇక్కడ సూగూరులో ఒక ఇంతకుముందు చెప్పారు మాకు, అంటే మళ్ళీ పోలీసులు తెలుస్తలేరు, అధికారులు చెప్తలేరు, మళ్ళీ గద్దెకన్నా అడుగుస్తే చెప్తారేమో నిజాలని మేము అనుకుంటామన్న. మళ్ళీ ఎవరిని అడగాలి మేము? 8 నెలలు అవుతుంది. దాదాపు ఆ 12,94,954 గన్ని బ్యాగులలో కూడా 7 లక్షల పైన గన్ని బ్యాగులు కూడా మాయం చేసినట్టు కూడా మా దగ్గర సమాచారం ఉంది. అవి బయట పడతాయని చెప్పి రోజు మొత్తం అంటిపెట్టి అన్నిటి కూడా ఇన్సూరెన్స్ చేసి ఆ అన్నిటికీ ఫస్ట్ ఎవరి డబ్బుతోనే కొంటారు? పబ్లిక్ డబ్బే. గవర్నమెంట్ అంటే పబ్లిక్ డబ్బుతోన 4-5 లక్షలు గన్ని బ్యాగులు కొని 12,94,954 కొన్నవాడిని చూపించి మళ్ళీ దాంట్లో కొన్ని మాయం చేసి మళ్ళీ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చే స్టార్టింగ్ డబ్బులు ఇవి మిగిలింటే దాదాపు ఒక 15-16 కోట్లు చేతులు మారినాయని చెప్పి మాకు అనుమానం కలుగుతూ ఉంది. బయట కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనిలో వెనక రాజకీయ నాయకుడు ఒక హస్తం ఉందని చెప్పి మేము గట్టిగా చెప్తా ఉన్నాం. మేము కూడా పోలీసులుగాన వారం రోజుల్లో దీనిపైన ఎంక్వైరీ చేసి నిజానిజాలు తేల్చకపోతే బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ పెబ్బేరు స్థానిక ప్రజలతో కలిపి అంతా నాయకులతో కలిపి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి మేమే ఆ నిజాలు తేల్చే పనిలో ఉంటాం. మా దృష్టికి వచ్చిన విషయాలు కూడా ఈరోజు అధికారులు కలుస్తాం. పెబ్బేరు పోలీసులు వారం రోజుల పూటగా దీనిపైన నిర్ణయం తేల్చకపోతే ఖచ్చితంగా డీజీపీని కలిసి కూడా దీనిపైన ఎంక్వైరీ చేయమని ఖచ్చితంగా కోరుతాము. ఈరోజు ముఖ్యమంత్రి కూడా కలిసి మేము ఫిర్యాదు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మేము అధికారులకు కూడా కోరుతా ఉన్నాం.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అందించాలని చెప్పి నడుం బిగించి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు ప్రజాపాలనకు వ్యతిరేకంగా మీరు ఇక్కడ స్థానిక అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. స్థానిక నాయకులకు ఈరోజు మీరు అక్రమార్కులకు కొమ్ము కాస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రజాపాలన ఏ విధంగా నడుం బిగించితో ప్రజాప్రభుత్వం దాన్ని నీరుగాడ్చే కుట్ర చేస్తున్న అధికారులకు కూడా ఈరోజు ఇబ్బంది కలుగుతుంది. ఖచ్చితంగా మీ మీద ఫిర్యాదు కూడా చేయవలసి ఉంటుందని చెప్పి మరొక్కసారి మేము డిపార్ట్మెంట్ వారినే సార్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా త్వరితగతిన నిజాలు నిగ్గి తేల్చాలి. దీని బాధ్యులపైన ఎవడున్నా సరే, ఎంత పెద్ద లావు మనగడున్నా సరే వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశారంటే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కనీసం ఒక్క గుంట భూమి కూడా తీసుకున్నట్లు తన చరిత్రలో లేదన్నారు. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనపడుతుందని విమర్శించారు. కబ్జాలు చేసే చరిత్ర సీఎం రేవంత్ రెడ్డికే ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సర్వేకి తన సిద్ధమని సవాల్ విసిరారు. పచ్చకళ్ళ అద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు కబ్జాల చరిత్ర నీది, కబ్జాలు చేసే ఆలోచన నీది. నేను రైతుల దగ్గర భూమి తీసుకున్నా, రైతులు వాళ్ళ పట్టా పాస్ పుస్తకాలు వాళ్ళ దగ్గర తీసుకొని మేము ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళి పట్టా భూమిని రైతుల దగ్గర 13 ఎకరాలు కొనుక్కోవడం జరిగింది. అంతే తప్ప ఒక్క గుంట కానీ ఒక ఎకరం కానీ నేను ఇరిగేషన్ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ తీసుకోలేదు. తీసుకునే ఆలోచనే మాకు ఉండదు. మా చరిత్రలోనే మాకు అవకాశమే ఉండదు. ఈరోజు నేను రైతులు ఏ భూమి అయితే అమ్మారో, రైతులు ఏ మోకా అయితే చూపించారో దాని ప్రకారంగా నేను కబ్జాలో ఉన్న ఒక్క గుంట కూడా నేను ఎక్కువలేను. రా, నువ్వే రా, ఐ వెల్కమ్ యూ. నీ సమక్షంలో నేను కూడా ఉంటే ఇద్దరం కలిసి కొలిపిద్దాం దా, ఎప్పుడు వస్తావో రా. కానీ నువ్వు ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేస్తే ప్రశ్నించడం ఆగుతుంది అనుకుంటున్నావు. మేము నువ్వు ఎన్ని రకాల బ్లాక్మెయిల్ చేసినా ప్రశ్నించడం ఆపము. ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిన్ను, నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా 6 గ్యారెంటీలు అమలు జరిగేదాకా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మా బాధ్యత. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతనే ప్రతిపక్షంగా మా హక్కులు కాపాడండి, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడండి అనే ప్రజలు ప్రతిపక్షంలో మాకు బాధ్యత ఇచ్చారు. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. వికారాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో 271 మంది కానిస్టేబుల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారని అడిషనల్ డీజీ సత్యనారాయణ అన్నారు. తెలంగాణలో అన్ని జిల్లాల్లో విధుల్లో చేరుతున్నారని చెప్పారు. సమర్థవంతమైన సేవలను ప్రజలకు అందిస్తారని అన్నారు. 493.5 పాయింట్స్ అవుట్ ఆఫ్ 600 మార్క్స్ కి అభినందిస్తూ మెమెంటో అందజేస్తున్నారు చీఫ్ గెస్ట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ ఐపీఎస్ గారు. వారికి అభినందనలు, చప్పట్లు రావాలండి. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధువులు, వాటి కంగ్రాచులేషన్స్ సురేష్. అదేవిధంగా బెస్ట్ ఫైరర్ అద్భుతమైనటువంటి ట్రోఫీని అందజేస్తున్నారు ఐజీ సార్. అదేవిధంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఇండోర్ యాక్టివిటీస్, ఇండోర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ 0.5 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. అటు కంగ్రాచులేషన్స్ నాగేందర్. ఈ ప్రతిభ రేపు నిజ జీవితంలో ఉన్నత విలువలతో కూడుకున్నటువంటి సేవలకు ఉపకరిస్తుంది. అదేవిధంగా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, ఆల్రౌండర్ గా అద్భుతమైనటువంటి పరేడ్ కమాండర్ లౌడ్యా సురేష్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ 961.5 పాయింట్స్ అవుట్ ఆఫ్ 1200. హార్టీ కంగ్రాచులేషన్. చప్పట్లు గట్టిగా రావాలి. దిక్కులు పిక్కటిల్లేలా, మారుమ్రోగేలా కరతార్థం అందేద్దాం క్యాడెట్స్ అందరికీ కూడా. వీరు ముగ్గురే కాదు, వివిధ స్థాయిల్లో ప్రతి క్యాడెట్ పోటీ పడి చక్కని శిక్షణను పొందినారు. వారందరికీ అభినందనలు. క్యాడెట్స్ ని ఆరో బ్యాచ్ కింద వికారాబాద్ ట్రైనింగ్ కాలేజీలో ఈరోజు 271 మంది ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్స్ 9 మంత్స్ బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని సిద్దిపేట్, మహబూబాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, అట్లాగే రామగుండంలో ఉన్న మంచిర్యాల్, పెద్దపల్లి జిల్లాలకి ఎలక్ట్ అయ్యారు. సో రేపటి నుంచి వాళ్ళు విధుల్లో జాయిన్ అవుతారు. ఇండోర్, అవుట్డోర్లో కూడా చాలా మంచి శిక్షణ ఇవ్వడం జరిగింది. సో పోలీసు చాలా ఛాలెంజింగ్ జాబు. దాంట్లో మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్లో
సాయుధ రిజర్వ్ అనేది చాలా మంచి ప్రతిభని చాటి ఎప్పటికప్పుడు ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా పోలీస్ శాఖ పట్ల ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా శ్రద్ధ వహించి ఇటు మామూలు లా అండ్ ఆర్డర్ కానీ ఇటు ట్రైనింగ్ కాలేజీల్లో కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి చాలా క్వాలిటేటివ్ ట్రైనింగ్ ప్రిన్సిపల్ గారు మురళీధర్ గారి ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ 271 మంది యువ కానిస్టేబుల్స్ రేపటి నుంచి వివిధ యూనిట్లో ప్రజలకి చాలా సమర్థవంతమైన సేవలు అందజేస్తారనే దాంట్లో ఎటువంటి ఢోకా లేదు. సైబర్ క్రైమ్ పట్ల, టెక్నాలజీ పట్ల పూర్తి స్థాయిలో కొత్త చట్టాల పట్ల చాలా మంచి అవగాహన తీసుకుని ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెరేడ్ని పూర్తి చేసుకుని రేపు నుంచి విధుల్లో జాయిన్ అవుతాం. Please like, share and subscribe Sneha TV.